మనకి ఏది రాసుంటే అదే జరుగుతుంది జీవితంలో అంటారు కదా! మరి అలాంటప్పుడు మేనిఫెస్టేషన్ ఎందుకు? దేనికైనా ఒక టైం వస్తది. ఆ టైం వచ్చినప్పుడే మనం అనుకున్నది జరుగుతది అంటారు. మరి ఆ టైం కోసం వెయిట్ చేస్తే అయిపోతది గదా! విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. మనకి ఏది రాసుంటే అదే జరుగుతుంది జీవితంలో అంటారు కదా! హ్మ్. మరి అలాంటప్పుడు మేనిఫెస్టేషన్ ఎందుకు? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి. కొందరేమంటారంటే, మనం ఏదైతే రాసి పెట్టున్నామో అదే జరుగుతుందంటారు. నిజమే. కానీ ఎవరు రాస్తారు తెలుసా? మనమే రాసుకుంటాం. అంటే హ్మ్. ఎలా సార్ మన జీవితాన్ని మనమే రాసుకుంటాం అంటే, యెస్. మన గతంలో ఏదైతే రాసుకున్నామో ఇప్పుడు అది అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే రాసుకుంటామో భవిష్యత్తులో అది అనుభవిస్తుంటాం. గతంలో ఎలాంటి ఆలోచన చూడండి మనం రాసిన రాతలంటే ఏందంటే మేడం, మనం ఏదైతే ఆలోచిస్తుంటామో ఆ విధంగానే మన జీవితం తయారవుతుంది మేడం. ఒక వ్యక్తి పదే పదే నాకు సక్సెస్ కాలేను, నాకు క్లయింట్స్ రావడం లేదు అనేసి ఆలోచిస్తూ ఉన్నాడు. తనేమని రాసుకుంటున్నాడు? తన హ్మ్. క్లయింట్స్ రావడం లేదు. నా జీవితం బాగాలేదు. నాకెవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అంటారు. బట్ ఎవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. తను పదే పదే అనుకుంటున్నాడు గదా! తను ఏదైతే అనుకున్నాడో గతంలో అది ఇప్పుడు జరుగుతుంది. ప్రతి ఆలోచన లిఖించబడుతుంది. అలా లిఖించబడిన తర్వాత ఎక్కడ లిఖించబడుతుందంటే మన మైండ్‌లో లిఖించబడుతుంది. అంటే రాయబడుతుంది. సో, ఈ గతం గతః నేనేమంటానంటే మేడం, గతం ఆల్రెడీ గడిచిపోయింది మేడం. దాన్ని మనం తవ్వుకున్నంత మాత్రాన తిరిగి వస్తుందా మేడం? హ్మ్. గడిచిపోయిన సమయం మళ్ళీ రాదు గదా! కానీ గతం తాలూకు యొక్క అనుభవాలను ఆధారం చేసుకొని, గతం యొక్క పాఠాలను ఆధారం చేసుకొని, భవిష్యత్తుకు చక్కటి ప్రణాళికను వేసుకోవాలి. అది గూడా మనం వర్తమానంలో ఉంటాం. మరి ఇప్పుడేం జేసుకోవాలి? ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏమిటి అంటే, ఇక నుంచైనా సరే మన తలరాతను ఎవరు రాసుకోవాలి మేడం? మనమే రాసుకోవాలి. అంటే హ్మ్. ఎలా రాసుకోవాలంటే, బ్రహ్మ ముహూర్తంలో లేసి రాసుకుంటే మంచిదని జెప్తాను మేడం. ఎందుకంటే, ఆ టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉంటుంది మేడం? ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఆ టైంలో గనక నిద్ర లేచి తన జీవితంలో తనకేది కావాలో ఆల్రెడీ వచ్చినట్టుగా స్క్రిప్టింగ్ డైలో రాయాలి. ఏంటి? స్క్రిప్టింగ్ నా జీవితం చాలా అద్భుతంగా ఉంది. నేనేదని అనుకుంటున్నానో అది నాకు జరుగుతుంది అని బ్రహ్మ ముహూర్తంలో రాయాలి. హ్మ్. ఎప్పుడైతే బ్రహ్మ ముహూర్తంలో నీ తలరాతను నువ్వు రాసుకుంటావో నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. రాసుకో ఏముంది మేడం కళ్ళు కనొచ్చు గదా! చాలా మంది కష్టాలొచ్చినప్పుడు నా హ్మ్. లైఫ్ ఇంతే. నాకిది రాసిపెట్టుంది. ఇలానే జరిగింది. హ్మ్. పక్క వాళ్ళు గూడా చెప్తుంటారు. యెస్. యెస్. నీకది రాసిపెట్టుంది. అట్లా జరిగింది. దాని గురించి ఆలోచించకని. అవును. అంటే దీన్ని పాజిటివ్‌గా తీసుకోవాలా? నెగెటివ్‌గా తీసుకోవాలా? ఎలా ఉండాలి మన మైండ్ సెట్? యెస్ మేడం. వాళ్ళందరూ కూడా కరెక్టే. కానీ ఆ! ఎలా రాసిపెట్టిందంటే, ఎవరు రాసారంటే, వారు గతంలో తెలుసో తెలియకో బాగా నెగెటివ్‌గా ఆలోచించి ఉండొచ్చు. అదేమైందంటే లిఖించబడిపోయింది. సో, అది ఆల్రెడీ ఉంది. ఏదైతే సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉందో అదే రియాలిటీకొచ్చేస్తుంది. బట్ ఇప్పుడేం జేయాలంటే, ఇప్పటి నుంచైనా సరే ఓకే. జరిగిందేదో జరిగిపోయింది. కానీ మనం జరిగిపోయిన దాన్ని ఎన్ని సార్లు మనం ఆలోచించినా దాన్నయితే మనం మేనిఫెస్టేషన్ చేయలేం గదా మేడం. హ్మ్. ఒకటే ఒకటి డిసైడ్ అయిపోవాలి. నా జీవితాన్ని నేను మార్చుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. సిద్ధంగా ఉండాలి. యాక్సెప్ట్ చేయాలి. చాలామంది ఏందంటే యాక్సెప్ట్ చేయరు. నా జీవితం గడిచిపోయింది. ఇంతే నా లైఫ్ అనుకుంటారు. లేదు. నా జీవితం మార్చుకోవడానికి ఇది సరైన సమయం అనుకోని, ఎప్పుడైతే పవర్‌ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో మనం చేసుకుంటూ ఉంటామో, అప్పుడు మనకు పాజిటివిటీ ఆకర్షించబడుతుంది. సరే ఇప్పుడు ఓకే. జరిగిపోయింది మేడం. మన తలరాత ఇలా అయింది అయిపోయింది. బట్ ఇప్పటి నుంచైనా మార్చుకోవచ్చు కదా! హ్మ్. సో, కరెక్ట్‌గా మనం చేసే అక్కడే ఆగిపోవద్దు. యెస్. ఇంతే ఇది నా జీవితం అని ఆగిపోవద్దు. యెస్. అక్కడి అయిపోద్దు. నుంచి ఇంకో కొత్త లైఫ్ ఉంటుంది. యెస్. అవును మేడం. అంటే హ్మ్. చాలామంది ఏం చేస్తారంటే ఆగిపోతారు అక్కడితోనే. బట్ ఏం చేయాలంటే ఇంకొంచెం ప్రయత్నం చేస్తూ ఉంటే డెఫినెట్‌లీ సక్సెస్ అవుతుంటారు. ఓకే. జరిగిందేదో జరిగిపోయింది. ఏదైతే అయిందో మనం మార్చలేం కదా! మన గతాన్ని ఎవరైనా మార్చలేరు కదా! హ్మ్. సో, ఇప్పుడు మాత్రం నా చేతుల్లో ఏముంది? నేను నా జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా నేనున్నాను. సో, నా యొక్క ఆలోచనను ఈ రోజు నుంచి నా ప్రతి ఆలోచనను పాజిటివ్‌గానే ఆలోచిస్తాను. ప్రతిరోజు రేపు చేయాల్సిన పని ఈరోజే చేస్తాను. ఈరోజు చేయాల్సిన పని ఇప్పుడే ఇప్పుడే చేస్తా. చేస్తాను. హ్మ్. అని సంకల్పం పట్టి ప్రతిరోజు గనక ప్రాక్టీస్ చేయగలిగితే తననుకున్న లక్ష్యాలను ఈజీగా ఆ వ్యక్తి సాధిస్తాడు. అంటే ఇక్కడ గూడా ఇది అనుకోవడం గూడా లిఖించబడ్డమే. హ్మ్. సో, ఇప్పుడు ఈరోజు చేసుకున్నటువంటి ఆలోచనలకు రేపు ఫ్రూట్స్ ఒస్తాయి. సింపుల్ చెప్పాలంటే ఒక విత్తనం ఈరోజు నాటా మేడం. ఈరోజే ఫ్రూట్ ఇస్తదా? రాదు. ఎప్పుడు ఫ్రూట్ ఇస్తది? టైం పడతది. విత్తనం కాస్త మొలకగా మారి, మొలక మొక్కగా మారి, మొక్క వృక్షంగా మారి, ఆ వృక్షం మహావృక్షంగా మారి తర్వాత మనకు ఫ్రూట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంటది. దేనికైనా ఒక టైమొస్తది. ఆ టైమొచ్చినప్పుడే మనం అనుకున్నది జరుగుతది అంటారు. మరి ఆ టైం కోసం వెయిట్ చేస్తే అయిపోతది గదా! యెస్. అంటే టైం కోసం పని చేస్తూ వెయిట్ చేయాలి. అంతేగాని హ్మ్. పని చేయడం ఆపేసి ఇక్కడ చాలా మందికి ఒక అపోహ ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్‌లో. సార్ మేము కళ్ళు కంటూ ఉంటాం. ఏ పని చేయమంటారు? హ్మ్. గుర్తుంచుకోండి పని చేయమనే చెప్తా. ఎక్కడ కూడా పనికి లా ఆఫ్ అట్రాక్షన్ వ్యతిరేకం చేయదు. కానీ ఎక్కువ మెజారిటీ నువ్వు థాట్స్ రిలీజ్ చేస్తే సంకల్ప బలం పెరుగుతుంది. సంకల్పం పెరిగినప్పుడు నీకు పని చాలా ఈజీ అవుతుంది అని చెప్తుంది గానీ లా ఆఫ్ అట్రాక్షన్ అసలు పని చేయకు, ఇంట్లో కూర్చో అనే సోమరితనం కొని ఎప్పుడు ఇవ్వదు. కొంతమంది ఏం చేస్తారంటే మొత్తం వీడియో చూడరు మేడం. హ్మ్. ఎక్కడో చిన్న కామెంట్‌లనో, చిన్న హెడ్డింగో చూసేసి వాళ్ళకి వాళ్ళే జడ్జ్‌మెంట్ చేసేస్తారు. కానీ ఎప్పుడైతే వారు ఆ జడ్జ్‌మెంట్ వలన కూడా వాళ్ళకి రిజల్ట్స్ రావు మేడం. సో, ఫస్ట్ వెయిట్ చేయండి. అసలు చెప్పేదేమిటి? కాన్సెప్ట్స్ 100% నేర్చుకోండి. సో, ఎప్పుడైతే రైట్ గురువు దగ్గర
రైట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో వారికి రైట్ రిజల్ట్స్ వస్తాయి మేడం. ఏంటి? రైట్ గురువు దగ్గర రైట్ ప్రాక్టీస్ చేస్తే రైట్ రిజల్ట్స్ వస్తుంటాయి. చాలామంది ఏం చేస్తారంటే సరిగ్గా ప్రాక్టీస్ చేయరు మేడం. అందరికీ తెలుసు సబ్జెక్ట్ ఉదయాన్నే త్వరగా నిద్రలేస్తే అనుకున్న పనులు జరుగుతాయని, శుచి శుభ్రంగా ఉంటే మంచిగా ఉంటుందని, ధనం ప్రాప్తి కలుగుతుందని తెలుసు. కానీ ఎవ్రీడే ప్రాక్టీస్ చేస్తే రిజల్ట్స్ వస్తాయని తెలుసు. ఎవ్రీడే మెయింటైన్ చేస్తే మంచిదే కదా మేడం! అందరికి తెలుసు కదా మేడం! కానీ చేయరు. విజువలైజేషన్ చేస్తే గ్రేట్ రిజల్ట్స్ వస్తాయని తెలుసు. కానీ చేయరు. అందుకోసం విశ్వం విజయ అకాడమీ ఏం చేస్తుందంటే వారితో దగ్గరుండి మేము చేపించడం ఉంటుంది. అలా మేము చేపించడం వల్ల వాళ్ళకు గ్రేట్ రిజల్ట్స్ రావడం జరుగుతుందండి హరిత గారు. ఎవరైనా అటెండ్ అవ్వచ్చు. ఎవరైనా 80-80 యెస్. ఆ ఏజ్ వాళ్ళు ఎవరైనా అటెండ్ అవ్వచ్చు అంటారు. అటెండ్ అవ్వచ్చు. సో ఏంటండి ప్రాసెస్ ఏంటి? సింపుల్ అండి. డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేయొచ్చు. లేదనుకుంటే గూగుల్ ఫార్మ్ ఉంది. ఫార్మ్ ఫిల్ చేసిన వెంటనే మా టీమ్ మెంబర్స్ ఏమైనా వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్‌లైన్‌లో క్లాస్‌కి అటెండ్ అవ్వచ్చండి హరిత గారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్‌లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్‌పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు. సమస్త లోక సుఖినో భవంతు.